సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయి కృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, సీఐ స్నేహితుడు మాయం చేసినట్టుగా సిట్ గుర్తించింది. నాగరాజు అరెస్ట్ తర్వాత హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానితో పాటు సీఐ స్నేహితుడు సురేష్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నాగరాజుకి అసిస్టెంట్ గా వ్యవహరించాడు హెడ్ కానిస్టేబుల్ అశోక్. ఇక సీఐ పేరు చెప్పుకుంటూ ప్రైవేట్ వ్యవహారాలు నడపడంలో కీలకంగా ఉన్నారు హెడ్ కానిస్టేబుల్ జంగం నాని. పలు అక్రమాల్లో జంగం నానిపై ఆరోపణలు రావడంతో అతన్ని బీఆర్కి పంపించారు ఉన్నతాధికారులు. ఇటీవల కృష్ణలంకలో హెడ్ కానిస్టేబుల్గా నానికి పోస్టింగ్ వచ్చింది. లాకప్ డెత్ తర్వాత మృతదేహాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజుతో కలిసి అశోక్, నాని, సురేష్ కీలకంగా వ్యవహరించినట్టు సిట్ గుర్తించింది. గత నెల 29న సాయి కృష్ణ మేనమామ నవరంగ్ని సెటిల్మెంట్ చేసుకుందామంటూ వడ్డేశ్వరం వెళ్లారు సురేష్, అశోక్, నాని. ఇదే అంశాన్ని సిట్ అధికారులకు చెప్పారు సాయి కృష్ణ మేనమామ నవరంగ్. సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో ముగ్గురు కూడా సీఐతో కలిసి కుట్ర చేసినట్టు గుర్తించిన సిట్ పరారీలో ఉన్న ఆ ముగ్గురి కోసం గాలింపు చేపట్టింది. మరోవైపు గత నెల 29వ తేదీన వారంతా వడ్డేశ్వరం వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకుంది సిట్ టీం. మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. శివకుమార్, మొన్నటి వరకు నాగరాజు ఎక్కడ అని మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఆ ముగ్గురు ఎక్కడ అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. సో ఎక్కడెక్కడ వాళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు భావిస్తున్నారు, ఎక్కడెక్కడ గాలింపు చేపడుతున్నారు? సాయి కృష్ణ లాకప్ డెత్ పైన సిట్ అధికారులు అయితే దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. నాగరాజు అరెస్ట్ తర్వాత ఇంకా ఎవరెవరో పాత్ర ఉంది, అసలు స్టేషన్లో ఎవరెవరు ఉన్నారు, మృతదేహం మాయం చేయడానికి దీనిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరు, ఈ అంశాల మీద దృష్టి పెట్టినటువంటి సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కీలకమైనటువంటి విషయాలను కూడా రాబట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికే సీఐని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన నేపథ్యంలో సీఐకి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరెవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టినటువంటి సిట్ అధికారులకు ప్రధానంగా ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, సీఐకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సురేష్ అనే వ్యక్తి, మొత్తం ముగ్గురు పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు వ్యక్తులను గుర్తించినటువంటి సిట్ అధికారులు వారి మీద దృష్టి సాధించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే వాళ్ళు పరారీలో ఉన్నారు. అయితే వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు అనేది మటుకి ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో ఉన్న నేపథ్యంలో వారి కోసం అయితే ప్రత్యేక బృందాలు కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ కేసులో సిఐకి అత్యంత పర్సనల్గా ఉన్నటువంటి వ్యక్తి అశోక్, మరో వ్యక్తి జంగం నాని. అనేక సెటిల్మెంట్లు చేసినటువంటి వ్యవహారాలు కూడా అతని మీద కొన్ని అభియోగాలు ఉన్నాయి. అతని మీద గతంలో సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం పడమట కానిస్టేబుల్గా పనిచేస్తున్న క్రమంలో అతని మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా అతన్ని వీఆర్కి పంపించారు. అయితే ఇటీవల కాలంలోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి హెడ్ కానిస్టేబుల్గా నియమించిన నేపథ్యంలో అతని మీదే ఇప్పుడు ఈ కేసులో కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సిట్ అధికారులు అతను ఎక్కడున్నాడనే దాని మీద కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఎక్కడున్నారు, అతి త్వరలోనే పట్టుకుంటామని చెప్పని సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు హోమ్ మినిస్టర్ అనిత కూడా ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశం మీద అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. వాస్తవాలు అనేవి పూర్తిగా మీడియాకే తెలుస్తాయని చెప్పని కూడా ఆమె స్పందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.